pH scale. A scale for measuring hydrogen ion concentration in a solution is called pH scale. అంటే హైడ్రోజన్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది ఒక సొల్యూషన్లో అని తెలుసుకునేదాన్ని పిహెచ్ స్కేల్ అని చెప్పేసి మనం అంటాము. ఈ పిహెచ్లో పి అంటే ఏంటి అంటే పి ఇన్ పిహెచ్ ట్రాన్స్ఫర్ పొటెంజ్. పొటెంజ్ అంటే ఏంటంటే పవర్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్లో పొటెంజ్ అంటే పవర్ అని అర్థం. అంటే పిహెచ్ అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని అర్థం. pH value of a solution is simply a number which indicates the acidic or basic nature of a solution. pHని బట్టి మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ అన్నోన్ సొల్యూషన్ ఏదైతుందో దాన్ని నేచర్ అనేది ఎసిడికా లేదా బేసికా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. ఎలా చెప్పగలుగుతాం అంటే ఇక్కడ pH వాల్యూ 0 to 7కు మధ్యలో ఇన్ బిట్వీన్ 0-7 మధ్యలో ఉంటేనేమో దాన్ని ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అదే 7 to 14 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని బేసిక్ సొల్యూషన్ అని పిలుస్తాము. pH ఎగ్జాక్ట్గా 7 ఉన్నట్లయితే ఆ సొల్యూషన్ మనం న్యూట్రల్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాము. అంటే pH వాల్యూని బట్టి అది ఎసిడికా లేదా బేసికా లేదంటే న్యూట్రల్ అనే విషయం మనకి తెలుస్తుంది. pHకి ఒక ఈక్వేషన్ ఉంది, అదేంటంటే pH = log of H+ ion కాన్సన్ట్రేషన్. ఇక లాగ్ అంటే ఇక బేస్ వచ్చేసి 10 ఉంటుంది దానికి. ఇక్కడ H+ ion కాన్సన్ట్రేషన్ ఒకవేళ సొల్యూషన్కి 0.01 మోలార్ అయినట్లయితే 0.01 అంటే ఎంత 10⁻⁻2 మోలార్. సో 10⁻⁻2ని ఇక్కడ మన H+ ion కాన్సన్ట్రేషన్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే pH = log of 10⁻⁻2 అవుతుంది. లాగ్ a⁻x అంటే x log a కాబట్టి xని ముందుకు రాస్తాం, అది మ్యాథ్స్ ఫార్ములా కాబట్టి ఈ -2ని ముందు రాస్తాము. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -2 log 10 అవుతుంది. ఎందుకంటే లాగ్ a⁻x టైప్లో ఉంది కాబట్టి x ముందు రాసుకొని x log a టైప్లో రాస్తాం. దాన్ని రాసినప్పుడు -2 అంటే ఏమవుతుంది +2 అవుతుంది. మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ log 10 వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ pH వాల్యూ ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది. అంటే H+ ion కాన్సన్ట్రేషన్ 10⁻⁻2 ఉన్నప్పుడు pH 2 ఉంటుంది. ఒక H+ ion కాన్సన్ట్రేషన్ 10⁻³ ఉందనుకో అప్పుడు pH ఎంత అవుతుంది 3 అవుతుంది. అట్లా ఆ విధంగా మన pH వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. అంటే pH అనేది మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ pH సెన్సిటివ్. సో వెన్ pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ 5.6 దట్ రెయిన్ ఈజ్ కాల్డ్ యాసిడ్ రెయిన్. అంటే ఎప్పుడైతే మనకు రెయిన్ వాటర్ ఏదైతుందో దాని యొక్క pH వాల్యూ అనేది 5.6 కన్నా తక్కువ ఉన్నట్లయితే అంటే 2, 3, 4 అలా ఉన్నట్లయితే ఆ రెయిన్ని మనం యాసిడ్ రెయిన్ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడైనా 5.6 కన్నా మోర్ ఉన్నట్లయితే అది నార్మల్ రెయిన్ అవుతుంది. కానీ 5.6 బిలో మనకి pH వాల్యూ 5.6 కన్నా బిలో ఉన్నట్లయితే ఆ రెయిన్ని మనం యాసిడ్ రెయిన్ అని చెప్పేసి అంటాము. యాసిడ్ రివర్లో ఏమవుతుంది అంటే ఆ యాసిడ్ రెయిన్ అనేది మనకి రివర్లో కానీ ఓషన్స్లో కానీ వీటిలలో కలిసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్ ఏదైతుంది, ఆక్వాటిక్ లైఫ్ అంటే ఏంటి నీళ్ళలో బతికేటువంటి అది యానిమల్స్ కావచ్చు ప్లాంట్స్ కావచ్చు ఏవైనా కానీ ఆ యాసిడ్ రెయిన్ దాంతో ఆ వాటర్తో మిక్స్ అయ్యేసరికి వాటి యొక్క సర్వైవర్ అనేది చాలా కష్టమైపోతుంది. అంటే ఆక్వాటిక్ లైఫ్ మస్ట్ బికమ్ డిఫికల్ట్ అన్నట్టు. అంటే ఇక్కడ యాసిడ్ రెయిన్ ఉండడం వల్ల ఆ ప్లాంట్స్కి యానిమల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. రెండోది ఈజ్ pH చేంజ్ కాజ్ ఆఫ్ టూత్ డికే. టూత్ డికే స్టార్ట్స్ వెన్ pH ఆఫ్ మౌత్ ఈజ్ లెస్ దెన్ 5.5. మనం నార్మల్గా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు నోట్లో మనకి రకరకాల యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో అప్పుడు ఆ pH వాల్యూ అనేది 5.5 కన్నా ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ 5.5 కన్నా pH వాల్యూ తక్కువ ఉన్నట్లయితే సో ఆ నోట్లో మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి పనులు ఏవైతున్నాయి అవి డెకే అంటే పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరుగుతాయి. అంటే టూత్ డెకే అనేది వస్తుంది. అంటే pH వాల్యూ ఎప్పుడు కూడా మనకు 5.5 కన్నా ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. అంటే ఏంటి యాసిడ్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది pH వాల్యూ 5.5 కన్నా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ యాసిడ్ అనేది నోట్లో మనకి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. అలాంటి టైంలో మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి మరి అంటే మనం ఉపయోగించే టూత్ పేస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి బేస్ అనేది ఉంటుంది. ఆ బేస్ ఏం చేస్తుందంటే మన నోట్లో ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ ఏదైతుందో దాన్ని న్యూట్రల్ చేసేసి మళ్ళీ టూత్ డికే జరగకుండా చేస్తుంది. అంటే టూత్ పేస్ట్లు కొన్ని రకాల టూత్ పేస్ట్లు ఏమవుతాయి మనకి బేస్ ఉండడం వల్ల టూత్ డికే జరగకుండా కొంతవరకు మనం ప్రివెంట్ చేయవచ్చు వాటితో. అంటే అర్థం ఏంటి మన మౌత్ యొక్క pH వాల్యూ కూడా ఎప్పుడు 5.5 కన్నా తగ్గకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. మూడోది pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే మన మామూలు ఫుడ్ డైజెషన్ ఏదైతుందో అన్నం అరగడం ఏదైతుందో దాంట్లో కూడా pH అనేది హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే మన స్టమక్ లోపల మనం ఇన్ టైంలో మనం ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ యాసిడ్ అనేది ఏదైతుందో ఏది యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మనం ఇన్ టైంలో మనం ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే యాసిడ్ ఎక్సెస్ ఏదైతే రిలీజ్ అవుతుందో సో ఆ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకేమవుతుంది
బర్నింగ్ సెన్సేషన్, అంటే మనకి మంటగా అనిపించడం, ఛాతీలో మంటగా అనిపించడం, సో అలాంటివి జరుగుతాయి మనకి. అంటే దాన్ని ఏమంటాం, ఎసిడిటీ అంటాం. సో ఆ ఎసిడిటీ కారణం ఏంటి, ఇక్కడ మనకి pH వాల్యూ చాలా తగ్గిపోయి యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువైపోవడం అన్నట్టు. సో దాన్ని ఎలా చేయాలంటే మనం యాంటాసిడ్ అంటే ఏంటి, యాంటీ యాసిడ్ అంటే అర్థం ఇండైరెక్ట్గా బేస్ అనే అర్థం. యాంటీ యాసిడ్ అంటే యాసిడ్కి యాంటీగా అంటే అర్థం ఏంటి, బేస్. సో ఈ బేస్గా మనం ఏం వాడుతుంది జనరల్గా, మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే MgOH టేకన్ ట్వైస్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని మనం యాంటాసిడ్ జనరల్గా యూజ్ చేస్తాం. అంటే మనం మామూలుగా మనం డైలీ లైఫ్లో చూసేటువంటి ఈనో కానీ, లేకపోతే డైజిన్ ట్యాబ్లెట్ చప్పరిస్తాం చూడండి, ఆ ట్యాబ్లెట్స్ కానీ వాటన్నిటిలో ఏముంటాయి మనకి, దాంట్లో ఉండేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియమే. అంటే అది ఒక యాంటాసిడ్ అన్నట్టు. అదేం చేస్తుంది మనకి, మన స్టమక్ లోపల ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ ఏదో దాన్ని అది న్యూట్రల్ చేస్తుంది అన్నమాట. న్యూట్రల్ చేసేసి మనకి డైజెస్టివ్ సిస్టంలో మనకు ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అయ్యేటట్టుగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఎసిడిటీ ప్రాబ్లమ్ని కొంతవరకు ప్రివెంట్ చేయడానికి మనకి యాంటాసిడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ 4th వన్, pH ఆఫ్ ద సాయిల్. ప్లాంట్స్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ pH రేంజ్ ఫర్ హెల్దీ గ్రోత్. అంటే ప్లాంట్స్కి ఒక పర్టికులర్ pH వాల్యూ ఉన్నప్పుడే ఆ సాయిల్ ఆ మట్టి ఏదైతుందో దాంట్లో ఒక పర్టికులర్ pH ఉన్నప్పుడే ప్లాంట్స్ అనేవి హెల్దీగా గ్రోత్ అనేది ఉంటుంది వాటికి. pH వాల్యూ మరీ తక్కువ ఉన్న ఏమవుతుంది, యాసిడ్ అయిపోతుంది, యాసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాయిల్ అయిపోతుంది. pH వాల్యూ మరీ ఎక్కువ ఉన్న ఏమవుతుంది, బేసిక్ నేచర్ ఉన్నటువంటి సాయిల్ అయిపోతుంది. మరీ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉన్నా కానీ, లేదంటే మరీ బేసిక్ నేచర్ ఎక్కువ ఉన్నా కానీ ఆ ప్లాంట్స్ అనేవి అంత గ్రోత్ అనేది ఉండదు వాటికి. అప్పుడు ఎలా, కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఏవైతున్నాయి వాటిని వాడి మళ్ళీ వాటిని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాయిల్ యొక్క pHని టెస్ట్ చేస్తారు. ఎలా టెస్ట్ చేస్తారు, ఆ సాయిల్ని కొంత తీసుకొని, శాంపిల్ని తీసుకొని కొద్దిగా వాటర్ డిజాల్వ్ చేసి ఫిల్టర్ చేసి ఆ వచ్చే సొల్యూషన్ని pH పేపర్ ద్వారా దాని pH ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తారు. pH అనేది ఒకవేళ 7 లోపు ఉండి ఎసిడిక్ కంటెంట్ ఉన్నట్టుగా వాళ్ళు గమనిస్తే బేసిక్ ఫెర్టిలైజర్స్ని వాటి మీద చల్లడం ద్వారా దాన్ని కొంచెం న్యూట్రల్ చేస్తారు. అదే pH వాల్యూ వాళ్ళు pH పేపర్ని గమనించింది అంటే ఆ సాయిల్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ద్వారా, అంటే దాని యొక్క సాయిల్ని వాటర్లో డిజాల్వ్ చేయడం ద్వారా వచ్చిన ఎక్స్ట్రాక్ట్ ఏదైతుందో దాన్ని pH చెక్ చేసినప్పుడు ఒకవేళ 7 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అది బేసిక్ నేచర్ అని తెలిసిపోతుంది. అలాంటప్పుడు దాన్ని న్యూట్రల్ చేయడం కోసం మళ్ళీ ఎసిడిక్ కంటెంట్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడతారు. అంటే మొత్తానికి ఏంటి, ఎక్కువ ఎసిడిక్ లేకుండా ఎక్కువ బేసిక్ లేకుండా ఆ సాయిల్ అనేది ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకి ఆ ప్లాంట్స్ అనే గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. దానికోసం ఏం చేస్తే ఇక్కడ pHని ఒక స్పెసిఫిక్ రేంజ్లో దాన్ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, యానిమల్స్ ప్లాంట్స్ కూడా కొన్ని వాటి ఆత్మరక్షణ అనేది చేసుకుంటాయి. ఎట్లా, త్రూ కెమికల్స్ ద్వారా. ఎలా అంటే ఇక్కడ చూడండి, హనీ బీస్ మనం చూసినట్లయితే తేనెటీగలు లాంటివి మనం కుట్టినప్పుడు వాటి కొండలు ఏవైతున్నాయి, స్టింగ్ అంటే కొండి ఏదైతుందో దాని లోపల ఏముంటుందంటే ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ అనేది కామన్ నేము, దాన్ని మనం మెథనోయిక్ యాసిడ్ అని పిలుస్తాము, అది ఐపాక్ నేము. సో అది మనకి బాడీ లోపలికి ఇంజెక్ట్ అవుతుంది, అంటే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎట్లా, అది హనీబీ మనం కుట్టినప్పుడు ఆ కొండిలోంచి మనకి, సో ఈ విధంగా మనకి హనీబీ కుట్టినప్పుడు వాటి ద్వారా వచ్చినటువంటి మన బాడీలోకి ఇంజెక్ట్ అయినటువంటి ఫార్మిక్ యాసిడ్ ఏదైతే మెథనోయిక్ యాసిడ్ అవుతుందో దానివల్ల మనకి ఏమవుతుంది, పెయిన్ అండ్ ఇరిటేషన్ వస్తుంది. అంటే మనకి దురద రావడము, మంట అనిపించడం లాంటివి జరుగుతాయి. సో అలాంటి టైంలో మన దానికి రెమెడీ ఏంటంటే, ఇదేంటి, మనకి ఫార్మిక్ యాసిడ్ అనేది ఏతుందో యాసిడ్ కాబట్టి దానికి మన ఆపోజిట్గా ఉన్నదాన్ని మనం న్యూట్రల్ చేయడం కోసం వాడతాము. ఫార్మిక్ యాసిడ్ న్యూట్రల్ చేయడం కోసం వాడతాము. ఏంటది దానికి ఆపోజిట్ అనేది అంటే, ఇది యాసిడ్ కాబట్టి దీనికి ఆపోజిట్ అనేది బేస్. మన జనరల్గా మనకి ఇంట్లో ఉన్న బేకింగ్ సోడా అవుతుందో, సో బేకింగ్ సోడా అంటే ఏంటి, సోడా ఉప్పు ఉంటుంది చూడండి, సో అది బేకింగ్ సోడా. సో ఆ బేకింగ్ సోడా మన ఇంట్లో ఉన్నదాన్ని కొద్దిగా వాటర్తో తడిపి దాన్ని మనం అక్కడ ఎక్కడైతే మనకి ఆ అనివి కుట్టిందో సో ఆ ప్లేస్లో మనం దాన్ని రబ్ చేసినట్లయితే మనకు కొంతవరకు రిలీఫ్ వస్తుంది. ఎందుకు రిలీఫ్ వస్తుంది, ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి అంటే, ఫార్మిక్ యాసిడ్ అనేది యాసిడ్ కాబట్టి సో ఆ యాసిడ్ యొక్క పవర్ని ఇక్కడ బేకింగ్ సోడాలో ఏదైతుందో అది న్యూట్రల్ చేసేసింది. ఎందుకంటే ఫార్మిక్ యాసిడ్, బేకింగ్ సోడా బేస్ కాబట్టి, అంటే ఈ బేసిక్ నేచర్ ఉన్నటువంటి బేకింగ్ సోడా దాన్ని న్యూట్రల్ చేసేసింది. దానివల్ల మనకి రిలీఫ్ అనేది వచ్చింది. ఇక ఇది దేనికి సంబంధించి, మనకి యానిమల్స్ సంబంధించి మనం ఈ విధంగా ప్రొటెక్షన్ ఎట్లా చేసుకుంటాయి న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ద్వారా అనేది మనకి ఇక్కడ తెలిసింది. అట్లాగే కొన్ని ప్లాంట్స్ కూడా, ఎగ్జాంపుల్గా మనకి లీవ్స్ ఆఫ్ నెటల్ ప్లాంట్ అంటే మనం తెలుగులో దురద ఉండాకంటాం చూడండి, అంటే ఆకు ముట్టుకున్నప్పుడు మనకి దురద అనేది వస్తుంది. సో అలాంటి నెటల్ ప్లాంట్ ఏదైతుందో దాని ఆకులకి చిన్న చిన్న హెయిర్ లాంటివి, అంటే చిన్న చిన్న ఏమంటుంది దారాలు లాంటివి మనకి దానికి ఉంటాయి. సో అవి ఆ ఆకును మనం ఇట్లా ముట్టుకున్నప్పుడు
అవి మనకి ఆ ఒంట్లో ఆ చర్మం లోపల విరిగిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో దాని లోపల ఏముంటుంది, దానిలో కూడా సేమ్ ఇదే ఫార్మిక్ యాసిడ్, ఇంతకుముందు హనీబీస్లో ఏమవుతుందో అదే ఫార్మిక్ యాసిడ్ లేదా మెథనోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుంది, సేమ్ ఈ సిచ్యువేషన్ అక్కడ ఇక్కడ ఒకటే ఏంటంటే, అక్కడ కూడా మనకి సేమ్ ఎట్లయితే పెయిన్ వచ్చిందో, బాగా నొప్పి అనిపించి మంటగా దురద అనిపిస్తుందో, సో ఇక్కడ కూడా మనకి నెటిల్ ప్లాంట్ కూడా అలాగే చేస్తుంది. సో ఇట్లాంటివి మనం మామూలుగా కొన్ని కొన్ని మూవీస్లో అట్లాంటి వాటిలో చూసి ఉండొచ్చు. అంటే బయట అంటే మనం ఎక్కువగా వీటిని చూడము, ఎక్కడెక్కడ అడవుల్లో ఉంటాయి కాబట్టి. ఇంకోటి, ఇప్పుడు ఈ నెటిల్ ప్లాంట్ ద్వారా వచ్చిన దురద ఉంది, దీన్ని ఎలా పోగొట్టుకోవాలంటే, ప్రకృతిలో మనకి ప్రతిదానికి రెమెడీ అనేది ఉంది. మనకి నెటిల్ ప్లాంట్ పక్కనే ఆ దేవుడు ఏం చేశాడంటే మనకి ఇంకొక ప్లాంట్ సృష్టించాడు. అదేంటిది, డార్క్ ప్లాంట్. అంటే నెటిల్ ప్లాంట్ ఏమో ఏం చేస్తుంది, యాసిడ్ నేచర్ ఉంటుంది దీంట్లో, ఫార్మిక్ యాసిడ్ కాబట్టి మంటను పుట్టిస్తుంది. అదే డార్క్ ప్లాంట్ ఏంటి, బేసిక్ నేచర్ ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఆ నెటిల్ ప్లాంట్ ద్వారా వచ్చిన దురదనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి నెటిల్ ప్లాంట్ ఎక్కడైతే పెరుగుతాయో దాని పరిసర ప్రాంతాలనే పక్కనే మళ్ళీ దాని దగ్గరలోనే డార్క్ ప్లాంట్ అనేవి కూడా పెరుగుతాయి. సో ఈ డార్క్ ప్లాంట్ ఆకు ఏవైతుందో వాటిని తీసుకొని ఎక్కడైతే మనకి ఇంతకుముందు నెటిల్ ప్లాంట్ అనేది తాకిందో, సో ఆ ప్లేస్లో మనం డార్క్ ప్లాంట్ రాసినట్టు దానికి సంబంధించినటువంటి కషాయం రాసినట్లయితే మనకి రిలీఫ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, హనీబీస్లో కానీ నెటిల్ ప్లాంట్లో కానీ వాటి ద్వారా వచ్చినటువంటి ఫార్మిక్ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ పై సిచ్యువేషన్లో బేకింగ్ సోడా, సెకండ్ సిచ్యువేషన్లో డార్క్ ప్లాంట్, సో వీటి ద్వారా మనం వాటిని న్యూట్రల్ చేయడం జరిగింది.